కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. బాలసాయిబాబా 53వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి ఆయన కర్నూలు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ వెంకటేష్ కూడా పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అందిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేరుస్తారని నమ్మకం తనకుందని బలరాం నాయక్ అన్నారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీజీ వెంకటేష్ మాత్రం తను సమైక్యవాదినని చెప్పుకున్నారు. కట్టుబడి ఉన్నారు, కాదనైతే అనలేదు. తప్పకుండా ఎస్టీ ఎస్సీ ఎంప్లాయీస్ కూడా స్టేట్ సెంటర్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కొరకు డెఫినెట్గా కార్యాచరణ జరుగుతుంది. ఇవాళ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవాళ ఏదైనా కానీ సప్లాన్ నుంచి తీసుకొని వాళ్ళ వాటా వాళ్ళకే చెందేటట్టు కాంగ్రెస్ పార్టీ వల్లనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే అమౌంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ సమానత భావం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, మీకు 2000 ఇల్లు ఇస్తున్నారు. దీపం పథకం కింద 2000 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అందులో మా పార్టీ నీ పార్టీ చూడకుండా బీద వాళ్ళు ఎల్లో కార్డ్ సేవలకు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి ఒక నమ్మకం మా యూపీఐ గవర్నమెంట్ మాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మోడల్ స్కూల్స్ కానివ్వండి, మీకు యూనివర్సిటీస్ కానివ్వండి, ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవాళ ₹1 కిలో బియ్యం సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న పార్టీలతో అయ్యేది కాదు, అమౌంట్ తెచ్చేది కాదు, పాలించేటోళ్ళు కూడా కాదు. ఈ అమౌంట్స్ అంతా కూడా మనం కూల్గా చెప్పుకున్నట్టయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక యూపీఐ పార్టీ సాధ్యమవుతుంటాం. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని టీఆర్ఎస్ నాయకుల్ని బొమ్మలు చూసి చూసి సినిమాలో హీరోల్ని ఎట్లా మేము చూస్తూ ఫ్యాన్స్ అయిపోతాము, అంటే తెలంగాణ నాయకుల్ని చూసి మేము వాళ్ళు ఒక ఫ్యాన్స్గా అయిపోయారు ఆంధ్ర రాయలసీమ ప్రజలందరూ. అందుకే విభజన జరిగితే మళ్ళీ వాళ్ళు మాకు దొరకరని, వాళ్ళ నాయకత్వం మాకు ఉండదని, సో కలిసి ఉండాలని మా ప్రజలంతా కోరుకుంటున్నారు. చూసే రోజు పొద్దున్న లేసేది పేపర్ చూడండి, టీవీ చూడండి, నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు, మళ్ళీ దాంట్లో మధ్యలో కోదండరావు గారు కనపడుతుంటారు. సో టీవీలో చూసి చూసి మా వాళ్ళంతా ఒక అడిక్ట్ అయిపోయారు.